సుమంత్ 28 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ముంబై నగరానికి వచ్చాడు. అతని వృత్తి జీవితం ఊహించని మార్గంలో ముందుకు సాగింది, కానీ అతని వ్యక్తిగత జీవితం కొంచెం నిరాశతో నిండిపోయింది. ఎప్పుడూ ఒంటరిగా ఉండటం, కొత్త ప్రదేశంలో ఉన్నతమైన స్థిరత్వం లేని జీవితం అతన్ని అలసిపోయేలా చేసింది. ముంబైలో తన మొదటి రోజు అతను నగరాన్ని చూడటానికి బయల్దేరాడు. విస్తారమైన ఇళ్ళు, స్కైస్క్రాపర్లు, రద్దీగా ఉన్న వీధులు అతనికి నూతన ఉత్సాహం కలిగించాయి. కాని అతని మనసులో ఎక్కడో వెలితి అనిపించింది. అతను ఒక పాతకాలపు, అద్భుతమైన ప్రదేశం కోసం వెతుకుతుంటే ఒక చిన్న ఇల్లు అతని కళ్లలో పడింది. ఆ ఇల్లు పెద్దగా కనిపించలేదు, కాని అద్భుతమైన పురాతన శిల్పం, ఏళ్లనాటి చెట్లు చుట్టూ పెరిగి ఆ ఇల్లు ప్రత్యేకంగా అనిపించింది. సుమంత్ ఇంటి యజమానితో మాట్లాడి ఆ ఇంటిని రెంట్కు తీసుకోవాలని అనుకున్నాడు. ఇంటి యజమాని, ఒక వృద్ధురాలు, ఆ ఇంటిని ఎంతగానో ప్రేమిస్తుందని చెప్పింది, కాని కొంతకాలం పాటు అక్కడ నివసించలేక రెంట్కు ఇస్తున్నట్లు చెప్పింది. ఇలా సుమంత్ ఆ ఇంట్లో జీవనం ప్రారంభించాడు. కొత్తలో అతనికి ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా, అందంగా అనిపించింది. ప్రతి రాత్రి అతను పనుల నుండి తిరిగి వచ్చి కాఫీ తీసుకుని హాయిగా ఆ ఇంటి ఆవరణలో ఉండటం అతనికి ఇష్టంగా ఉండేది. కొద్ది రోజులకు సుమంత్కి రాత్రివేళ కొంత విచిత్రంగా అనిపించడం ప్రారంభమైంది. మొదట అతనికి ఆ ఇంటిలో మామూలు చప్పుళ్లు వినిపించేవి, కాని అతను వాటిని పట్టించుకోలేదు. తర్వాత ఆ చప్పుళ్లు మరింత పెద్దగా వినిపించడం ప్రారంభమైంది. ఒక రాత్రి సుమంత్ నిద్రలో నుంచి లేచి కొద్దిగా షాక్ తిన్నాడు. అతని గది తలుపు దానంతటా అదే తెరుచుకుంటోంది. అతను గమనించడంతో తలుపు పూర్తిగా తెరుచుకుని మూసుకుంటోంది. చీకటిలో ఒక తెల్లని ఆడవారి నీడ చక్రంగా తేలుతూ నడుస్తోంది. సుమంత్ భయపడుతూ వెంటనే లేచి తలుపు దగ్గరకు వచ్చాడు. తలుపు దగ్గరికి వచ్చాక ఆ నీడ అతని కళ్ల ముందు నుండి ఒక్కసారిగా కనుమరుగయ్యింది. ఇక్కడ ఏం జరుగుతోంది అని తనను తాను ప్రశ్నించుకుంటూ ఆ రాత్రిని నిద్రపోయాడు. కాని ఆ ఘటన అతని మనసులో ఏదో ఆలోచనలను రేపింది. మరుసటి రోజు సాయంత్రం సుమంత్ తన పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఆ రోజు అతను ఇంటి ఆవరణలోనే కొంతసేపు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వింతగా ఒక ఆడవారి స్వరం వినిపించింది. అతను వెనక్కి తిరిగి చూసినప్పుడు తన ముందు ఒక అందమైన యువతి నిలబడి ఉంది. "నువ్వు కొత్తగా ఇక్కడికి వచ్చావా?" అని ఆమె ప్రశ్నించింది. "అవును, కొద్ది రోజుల క్రితమే వచ్చాను. నేను నీకు తెలియకపోవచ్చు, కాని నువ్వు ఎవరు?" అని సుమంత్ ఆమెను అడిగాడు. "నేను రమణి. నేను ఇక్కడ దగ్గర్లోనే ఉంటాను" అని ఆమె నవ్వుతూ చెప్పింది. రమణితో మాట్లాడటం వల్ల సుమంత్కు ఒక అనుకోని ఆత్మీయత అనుభవం కలిగింది. ఆమె మాటలు, నవ్వు అతనిలో ఒక కొత్త అనుభూతి కలిగించాయి. ఆ రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి నడుచుకుంటూ ఎంతో కాలంగా పరిచయం ఉన్నట్టు మాట్లాడుకున్నారు. అప్పటినుంచి రమణి ప్రతిరోజూ సాయంత్రం సుమంత్ను కలుసుకోవడం ప్రారంభించింది. ఆమెతో గడిపే ప్రతి క్షణం అతనికి నూతన ఉత్సాహం ఇచ్చింది. రమణి అతనికి అతి తక్కువ కాలంలోనే ఎంతో దగ్గరైన వ్యక్తిగా మారింది. రమణితో గడిపిన రోజులు గడుస్తూ ఉండగా సుమంత్ తనను తాను గమనించాడు. అతనికి ఆమె పట్ల ప్రేమ పెరుగుతోంది. కాని ప్రేమలో పడటం అన్నది వింత అనుభూతి. ఆ ప్రేమకు ఒక అజ్ఞాత భయం కూడా ఉన్నట్లు అనిపించేది. రమణికి తన ప్రేమను చెప్పాలని అనుకున్నప్పుడు అతనికి కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. రమణి గురించి అతనికి పూర్తిగా తెలియకపోవడం, ఆమె ఎప్పుడు రాత్రిపూట మాత్రమే కనిపించడం, ఆమె గురించి గ్రామస్థులకు చెప్పినప్పుడు వారు ఆమె గురించి ఏమీ తెలియదని చెప్పడం, ఇవన్నీ అతనికి మనసులో ఆలోచనలను కలిగించాయి.
రమణి ప్రతి రాత్రి మాత్రమే ఎందుకు వస్తుందో, ఆమె గురించి ఇతరులకు ఎందుకు తెలియదో అనే ప్రశ్నలు అతనిని పీడించాయి. కాని ప్రేమ అతనిలోని భయాలను కొంతవరకు తగ్గించింది. అతను రమణి పట్ల తన ప్రేమను ఒప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సాయంత్రం రమణితో కలిసి ఇంట్లో నడుస్తున్నప్పుడు సుమంత్ ఆమెని ప్రశ్నించాడు. "నువ్వు ఎక్కడ ఉంటావు, రమణి? నీ కుటుంబం గురించి చెప్పవు?" రమణి కొంచెం అటు ఇటుగా నవ్వి, "ఇప్పుడు ఏం చెప్పను? నా గతం గురించి మాట్లాడటం నాకిష్టం లేదు. కాని నేను ఎప్పుడూ నీతో ఉంటానని మాటిస్తా" అని చెప్పింది. ఆ మాటలు విన్న సుమంత్కి కొంచెం కష్టంగా అనిపించింది. కాని అతను రమణి మీద ఉన్న ప్రేమతో తన అనుమానాలను పక్కన పెట్టాడు. సుమంత్ ఆ ఇంటి చుట్టూ ఆరా తీస్తున్నప్పుడు ఆ ఇల్లు గురించి కొన్ని వింత కథలు వినిపించాయి. ఆ ఇల్లు దాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించబడింది. కాని ఆ ఇంట్లో గతంలో జరిగిన సంఘటనల వల్ల చాలామంది అక్కడ నివసించేందుకు భయపడ్డారు. ఆ ఇంటి యజమాని కూడా గతంలో అక్కడ ఏదో వింత జరిగిందని చెప్పినట్లు ఊర్లో కథలు వినిపించాయి. సుమంత్ ఈ విషయాలు విన్నాక ఆ ఇంటిలో ఉన్న పాత పుస్తకాలు, ఫోటోలు పరిశీలించడం ప్రారంభించాడు. ఒక పాత ఆల్బం అతని చేతికి చిక్కింది. ఆ ఆల్బంలో ఉన్న ఫోటోలను చూస్తూ అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అతనికి ఆ ఫోటోలలో రమణి రూపం కనిపించింది. ఆ ఫోటోలు దాదాపు 50 ఏళ్ల కిందటి నాటివి. రమణి పాతకాలపు దుస్తుల్లో నవ్వుతూ కనిపించింది. సుమంత్ ఆ ఫోటోలను చూస్తుండగానే రమణి అతని వద్దకు వచ్చింది. ఆమె ముఖం కోపంగా మారింది. "ఈ ఫోటోలు నీకు ఎలా దొరికాయి?" అని అడిగింది. రమణి, "ఈ ఫోటోలు 50 ఏళ్ల కిందటివి. ఈ ఫోటోలో ఉన్నది అచ్చం నీలాగే ఉంది. ఇక్కడ ఏం జరుగుతోంది?" అని సుమంత్ గట్టిగా ప్రశ్నించాడు. రమణి కొద్దిసేపు మౌనంగా ఉంది. ఆ తరువాత అతనికి నిజం చెప్పింది. "సుమంత్, నేను చనిపోయి చాలా కాలమైంది. నా ఆత్మ ఇక్కడే చిక్కుకుపోయింది. నువ్వు ఈ విషయం తెలుసుకుంటే నా ప్రేమ నుండి నువ్వు దూరం అవుతావని భయపడ్డాను" అంది. "నువ్వు నాతోనే జీవితాంతం ఉండాలి" అంటూ గట్టిగా అరవసాగింది. సుమంత్ ఒక్కసారిగా భయపడి కుప్పకూలిపోయాడు. ఆ రోజు రాత్రి గడిచింది. తెల్లవారగానే సుమంత్ ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. మరోసారి అలాంటి పాత ఇళ్ల వైపు వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు.